ఇంట్లో కూర్చొని ఏం చేస్తావు గానీ, నేను బయటకి పోతున్నా నాతోని రాయే అంటే, ఇగ సరే గాని నేను గూడా వచ్చిన. ఇగ కిరాణంలోకొచ్చినంక ముందుగాలనే ఇక్కడ మొత్తం కూల్ డ్రింకులు కనపడ్డాయి. అబ్బా! ఇంత దూరం వచ్చినా గదా! నాకు గూడా థమ్స్ అప్ కొనియమా అంటే కొనిత్తా అన్నాడు. పల్పి ఆరెంజ్ పట్టుకొని దీని రేట్ ఎంత? ఇదెంత? అని చూస్తున్నారు. ఏ పల్పి ఆరెంజ్ అయితే నాకెందుకు? థమ్స్ అప్ అయితే కొను లేకపోతే లేదు అడుగుతున్నా. సప్పుడేక అక్కడ పెట్టి ఇంగ పోతున్నాడు. సరే తీ అటు ఇటు పోయినంక లేసో బిస్కిట్ ప్యాకెట్లు ఉంటాయి గదా! గవ్వనే తీసుకుంటాడో కూర్చుంటే అవన్నీ దాటేసి ఆ చివరికి పోయి ఏమో ఎతుకుతుండు. సరే ఏం ఎతుకుతుండు ఇంకేమైనా కొత్త రకం ఏమైనా ఉన్నాయా అంటే, అగో అక్కడి నుంచెల్లి గూడా పక్కకు జరిగిండు. ఇగ అక్కడ ఏమో ప్యాకెట్లు చూస్తాండు. ఇగ ఇంతకి గివ్వేమంటారా? గివ్వేనుల్లా మన టిఫిన్‌లకు, కూరగాయలకు కావాల్సిన పప్పులు, ఉప్పులు, బియ్యం, గియ్యం అన్నీ గీ సెక్షన్‌లుంటాయి. పోయిండు గవన్నీ కావాల్సినవి చూస్తుండు. ఓరి దేవుడా! నాకు లేస్ లేవు, ఇటు బిస్కెట్ లేదు, అటు థమ్స్ అప్ లేనే లేదు. ఇగ ఎక్కువ తక్కువ మాట్లాడితే ఆ ప్యాకెట్‌లతోనే నన్ను దంచేటట్టున్నాయి సప్పుడేగా ఊకున్నా. ఇగ ఏమేం గావాలో ఆ బడ్జెట్‌ని బట్టి అదొకటి, ఇదొకటి తీసుకుంటా ఉన్నాడు. అసలుకైతే ఇంటికాడ నేనే రాసిస్తా. రాసిచ్చినయి తీసుకొని రాపో అనంటే, నన్ను గూడా తోకెంబడి తీసుకొని పోయిండు. ఇగ నేనేం జేయాలే రాసిచ్చిన తర్వాత? ఆయననే జేయాలే గదా షాపింగు. అందుకనే సెల్లు పట్టుకొని అటు ఇటు తిరుగుతా ఉన్నా. మరి కరెక్ట్‌గా తీసుకుంటుండా లేదా అని. మరి పేపర్‌లో రాసిచ్చినయి తెస్తుండా లేదా అని జూస్తే, బరాబర్ పేపర్‌ని జూసుకుంటా అన్ని కూరగాయలు మడత పెట్టిండు. ఖతం ఇంటికి తీసుకొనొచ్చిండు. అయిపోయింది షాపింగ్ ఇగ.